వార్తల్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఇండియా వార్తల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా రికార్డు సృష్టించడం జరిగింది. మొత్తం $4.18 ట్రిలియన్ మన ఇండియన్ కరెన్సీలో 374.5 లక్షల కోట్ల సంపదతో ఇండియా అనేది 4వ ప్లేస్లోకి రావడం జరిగింది. ఇండియా ప్రెజెంట్ 4వ ప్లేస్లోకి వచ్చింది. మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు 30 ట్రిలియన్ సంపదతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. తర్వాత 19.4 ట్రిలియన్ సంపదతో చైనా రెండవ స్థానంలో ఉంది. తర్వాత 5 ట్రిలియన్ సంపదతో జర్మనీ అనేది 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 5వ స్థానంలో ఉన్న ఇండియా 4వ స్థానంలో ఉన్న జపాన్ని అధిగమించి జపాన్ని వెనక్కి నెట్టి 4వ ప్లేస్లోకి ఇండియా రావడం జరిగింది. 2030 నాటికి ఇండియా 3వ ప్లేస్లో ఉన్న జర్మనీని కూడా అధిగమించి జర్మనీని వెనక్కి నెట్టి ఇండియా 3వ ప్లేస్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ధ్రువ్ NG హెలికాప్టర్ వార్తల్లో ఉంది. ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్ మొట్టమొదటిసారి గాల్లోకి ఎగిరి తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 30వ తారీఖు బెంగళూరులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ఈ హెలికాప్టర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హల్ నిర్మించడం జరిగింది. దీని యొక్క బరువు 5.5 టన్నులు. ఈ ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లో వాడిన ఇంజిన్ పేరు శక్తి 1H1C. ఈ ధ్రువ్ హెలికాప్టరు గంటకి 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ఆగకుండా కంటిన్యూస్గా 630 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ ధ్రువ్ హెలికాప్టర్ 1000 కేజీల బరువుని మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 14 మంది మనుషులు పట్టేంత స్పేస్ ఈ ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లో ఉంది. ఈ ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది. ఈ ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్ యొక్క ఉపయోగం ఏంటంటే అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించడానికి కావలసిన పరికరాలని డాక్టర్లని ఈ హెలికాప్టర్లో తరలించవచ్చు. అలాగే ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు రక్షణ సేవలు అందించే సిబ్బందిని ఈ హెలికాప్టర్లో తరలించవచ్చు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ప్రజలని ఒక చోట నుంచి మరొక చోటుకి సులభంగా ఈ హెలికాప్టర్స్లో తరలించడానికి ఉపయోగపడుతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇజ్రాయెల్ దేశం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఆ ప్రైజ్ పేరు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్. ప్రెజెంట్ అమెరికాలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంగా పిలువబడే ఇజ్రాయెల్ ప్రైజ్లో కొత్తగా నూతనంగా పీస్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ అవార్డుకి ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ అనే పేరు పెట్టి మొట్టమొదటి అవార్డుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ దేశం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ని విదేశాలకి చెందిన ఏ విదేశీ నేతకి ఇంతవరకు ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్కి ఈ ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వబోతున్నారంటే ఇజ్రాయెల్ దేశానికి అలాగే ఇజ్రాయెల్లో ఉండే యూదులకి ట్రంప్ చేసిన సేవలకి గుర్తుగా ఈ ప్రైజ్ ప్రకటిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు ప్రకటించడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పరీక్షా పే చర్చ అనే ప్రోగ్రాం వార్తల్లో ఉంది. ఈ పరీక్షా పే చర్చ అనే ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 3 కోట్లు దాటడంతో ఈ పరీక్షా పే చర్చ అనే ప్రోగ్రాం వార్తల్లో నిలిచింది. ఈ పరీక్షా పే చర్చ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ ప్రధానమంత్రి స్వయంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములతో నేరుగా కలిసి విద్యార్థులకి ఉన్న పరీక్షల ఒత్తిడిని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అధిగమించడానికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ పరీక్షా పే చర్చ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఎవరు అర్హులంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వాళ్ళకి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు, ఇతర భాగస్వామ్యులు అర్హులు. ప్రధానమంత్రి నిర్వహించే ఈ పరీక్షా పే చర్చ ప్రోగ్రాంలో విద్యార్థులని
గవర్నమెంట్ పోర్టల్ అయిన మైగవ్ పోర్టల్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. భారతదేశంలో ఉండే విద్యార్థులే కాకుండా విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అర్హులే. మొట్టమొదటిసారి పరీక్షా పే చర్చా ప్రోగ్రాంని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. బేగం ఖలీదా జియా గారు వార్తల్లో ఉన్నారు. ఈవిడ డిసెంబర్ 30వ తారీఖున కొన్ని అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. ఖలీదా జియా గారు బంగ్లాదేశ్కి మొట్టమొదటి మహిళా ప్రధానిగా పనిచేశారు. ఖలీదా జియా గారు బంగ్లాదేశ్కి మొత్తం 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈవిడ యొక్క పొలిటికల్ పార్టీ పేరు బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఖలీదా జియా గారు మొట్టమొదటిసారి బంగ్లాదేశ్కి 1991లో ప్రధానిగా అయ్యారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హోదాలో ఖలీదా జియా గారు ఇండియాలో 2 సార్లు పర్యటించారు. 1992లో ఒకసారి, 2006లో ఒకసారి, మొత్తం 2 సార్లు పర్యటించడం జరిగింది. ఈవిడ భర్త జియూర్ రహమాన్ గారు బంగ్లాదేశ్కి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ వార్తల్లో ఉంది. ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఖతార్ దేశంలో ఉన్న దోహాలో జరిగింది. దీన్ని ఫిడే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించింది. ఈ ఫిడే యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది. ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టోర్నీలో మొత్తం 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్, రెండోది ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు జరిగింది బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో లాగే ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో కూడా 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ, రెండోది ఉమెన్స్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో పురుషులు, మహిళలు, ఏజ్తో కానీ జెండర్తో కానీ సంబంధం లేకుండా అందరూ పాల్గొనవచ్చు. కానీ ఉమెన్స్ కేటగిరీలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. 2025లో జరిగిన ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతలుగా నిలిచిన వాళ్ళు ఎవరో చూద్దాం. స్వర్ణం, రజతం, కాంస్యం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెటల్స్ గెలిచిన వాళ్ళు ఎవరో చూద్దాం. స్వర్ణం గెలిచి మొదటి ప్లేస్లో ఉన్న వ్యక్తి నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్. రజతం, సిల్వర్ గెలిచి సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన నోడిర్బెక్ అబ్దుసటారావ్. కాంస్యం గెలిచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఇండియాలోని తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్. అలాగే అమెరికాకు చెందిన కరువానా కూడా కాంస్య పథకం గెలవడం జరిగింది. ఇక ఉమెన్స్ కేటగిరీలో స్వర్ణం గెలిచి మొదటి ప్లేస్లో ఉన్న వ్యక్తి ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన బిబిసారా అసౌబయేవా. 2వ ప్లేస్లో సిల్వర్ మెడల్ గెలిచిన వ్యక్తి అన్నా ముజుచుక్. అలాగే కాంస్యం గెలిచి 3వ స్థానంలో ఉన్న వ్యక్తులు చైనాకి చెందిన జూజినర్, అలాగే నెదర్లాండ్కి చెందిన ఎలిన్ రోబెర్ట్స్. మాగ్నస్ కార్ల్సన్ ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ స్వర్ణం గెలవడం ఇది 9వసారి. అలాగే బిబిసారా ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలవడం ఇది 3వసారి. అలాగే ఇండియాకి చెందిన ఇరిగేష్ అర్జున్ మొన్న జరిగిన ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో, అలాగే ఇప్పుడు జరిగిన బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో వరుసగా కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ఒక టోర్నీలో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్, అలాగే బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో 2 పథకాలు సాధించిన 2వ భారతీయుడిగా ఇరిగేసి అర్జున్ రికార్డు సృష్టించాడు.